అందరికీ నమస్కారం. తర్వాత ఈరోజు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ఏదో రైతులకు గిట్టుబాటు ధరలు లేవని అరటి తోటలు సందర్శించడం అనేది ఒక పెద్ద నాటకం అన్న బూటకం. తర్వాత ఎందుకంటే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా అంటే అరటి పంట అనేది ఎలా ఉంటుందో కూడా మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నా. అరటి అనేది ఆ తర్వాత ఫస్ట్ సాగు చేస్తారు. సాగు చేసి పంట వచ్చిన తర్వాత మధ్యలో ఒకటి అరటి పిలక ఒకటి వదిలేస్తారు. అది రెండో పంటకు ఇంకా బాగుంటే మూడో పంటకు తరమయ్యే విధంగా రైతులు ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు కావాలని జగన్మోహన్ రెడ్డి అంటే అలా వదిలేసిన పిలక రెండో పంట కానీ మూడో పంట కానీ కొంచెం నాణ్యత కొంచెం తక్కువ ఉంటుంది, ప్రొడక్షన్ కూడా బాగా తక్కువ వస్తుంది, ఉత్పత్తి కూడా. అలాంటి తోటను ఒకటి కావాలని సెలెక్ట్ చేసుకొని అంటే బాగా వైరస్ వచ్చి ఆ తోట దెబ్బతిన్న తోటను సెలెక్ట్ చేసుకొని అది కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి చెందిన శ్రీనివాసులు రెడ్డి అనే అతని తోటను సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా మళ్ళీ అంతకు ముందు రోజు పోయి అవినాష్ రెడ్డి గారు సందర్శించి ఈ తోట అయితే బాగుంటుంది, ఈ తోట యజమాని కూడా మనవాడే కదా అని అన్నీ ఫిక్స్ చేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ తోటకు పోయినాడు. కావాలని డ్యామేజ్ అయిన తోటకే పోయినాం. సరే రైతును పక్కన పెట్టుకున్నాం. మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడుతూ అసలు అరటికి ఇదే లేదు, దాదాపు 1000-2000కు వచ్చిందని మాట్లాడినాడు. వాస్తవంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఆయన పక్కనే నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఆదర్శ రైతు, ఆయన ప్రభుత్వంలో ఆదర్శ రైతు 5 లక్షల రూపాయలు బహుమతి కూడా తీసుకున్నాడు. ఒక ఆయన బలరామరెడ్డి గారని ఆయన ఉన్నాడు. ఆయన్ను నువ్వు పక్కనే అడుగు. అదే గ్రామానికి నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసిన మండల ఉపాధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి అని ఆయన చనిపోయినాడు. వాళ్ళ అబ్బాయి పేరు ఉమామహేశ్వరరెడ్డి. నిన్న ఇదే రెండో గెల నిన్న 9,000 రూపాయల టన్నుతో అదే ఊర్లో నిన్న అమ్మినాడు. కావాలంటే మీ పక్కన ఆదర్శ రైతుని అడుగు. అదే ఫస్ట్ గెల 11,000 నుంచి 12,000 రూపాయలు బాక్సులకు నిన్న కొట్టారు. అంటే ఇవన్నీ కాకుండా ఒక వైరస్ వచ్చినది మీ పార్టీకి చెందిన దానికి తోట దగ్గరికి తీసుకుపోయి ఈ రకంగా మాట్లాడడం అనేది ఎంత దారుణమైన విషయం. ఇంకా ఆయన మాట్లాడుతూ మా హయాంలో 30,000 పోయింది అరటి ధర అని చెప్తాడు. గత 5 సంవత్సరాల్లో ఏ డేటా అయినా తీసుకోండి మీరు, ఆయన 5 సంవత్సరాలు ఆయన హయాంలో 30,000 పోయిందనే మాట అసలు అవాస్తవము. అసలు ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాలేదు. 6 నెలల కిందట ఇదే ఫస్ట్ గెల వచ్చేసి 24 నుంచి 27,000 6 నెలల కిందట పోయింది. ఇది కూడా ఇప్పుడు ఎందుకు ఈ రకంగా వచ్చిందంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది డిసెంబర్ 9-10 తేదీల్లో సెట్ అవుట్ అవుతుంది. ఇదంతా ఎక్స్పోర్ట్ పోతే తప్ప ఇక్కడ రేటు పెరగదు. ఈ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంతా కూడా మనకు పులివెందుల ప్రాంతంలో డిసెంబర్ 15 నుంచి వస్తుంది. ఇప్పుడు ఉండేదంతా రెండో గెల అంత ఎక్స్పోర్ట్కు పోదు. దానివల్ల ఒకటి, తర్వాత ఏదైతే ఎక్స్పోర్ట్ బిజినెస్ అంతా కూడా డాలర్ రూపంలో జరుగుతుంది. అంటే మిడిల్ ఏషియాకు పోయినా కూడా మధ్య ఏషియాకు మనం పంపిస్తానే కూడా బిజినెస్ అయితే డాలర్ రూపంలో జరుగుతుంది. కాబట్టి ఈ మధ్య ట్రంప్ విధించిన కొన్ని విధానాల వల్ల ఆ ఎఫెక్ట్ పడి అది మన రైతుల మీద పడింది. దాన్ని మొత్తం ఆర్థిక శాస్త్రవేత్తలు అంతా సెటరేట్ చేసి 9-10 తేదీల నుంచి మళ్ళీ అవుతుందని కలెక్టర్ గారు అంతకుముందు మేము కూడా ప్రజలకు చెప్పినాం. అన్నట్లే నిన్నటి నుంచి మళ్ళీ 12,000తో స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా పరిశీలించకుండా ఆ తర్వాత పోయి డ్యామేజ్ అయిన తోటగాడికి పోయి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని తర్వాత ఈ రకంగా మాట్లాడు. ఇప్పుడు నేను చెప్పా కదా, మీ పార్టీకి చెందిన అతనే నిన్న 9,000తో అమ్మినాడు. ఇది వాస్తవమా కాదా చెప్పానండి. తర్వాత ఇప్పుడు ఏదైతే సందర్శించినాడు ఆ ఊరు, దానికి పక్కన ఒక 3-4 కిలోమీటర్లోనే ఎర్రబల్లి చెరువు అని ఉంది. అది నిండితే ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. అది బాగా కూడా ఇంకుడు చెరువు. ఇదే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పల్లెల్లోంతా అంటే రైతుల పట్ల నీకు ఎంత మటుకు చిత్తశుద్ధి ఉందనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇదే రైతులంతా పోయి హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ నుంచి ఆడ కొంచెం చిన్న అది పెడితే మనకు బాగా గ్రావిటీ సిస్టంలో ఎర్రబల్లి చెరువు నిండుతుందంటే ఆ నీళ్లు పొంగనూరుకు పోవాలి. మనం అట్లా చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రాడికి నేను సమాధానం చెప్పుకోవాలని పులివెందుల రైతులను నిర్దాక్షిణ్యంగా ఆ రూమ్లోంచి బయటికి పంపించారు. ఇది నాతో కాదని. మొన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఆ రైతులు అప్పుడు జరిగిన సంఘటన చెప్పి మాకు ఆ ఎర్రబల్లి చెరువుకు మీరు హామీ ఇవ్వండి అంటే ఎస్ మేము నీళ్ళు ఇస్తామని చెప్పినాం. ఆ ఇచ్చిన హామీ మేరకు వాళ్ళు కూడా ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు. గెలిపించిన తర్వాత మనం ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారం
అక్కడ ఎంతైతే అంత కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టి ఆడ వెంటి ఏర్పాటు చేసి ఈరోజు ఎర్రబెల్లి చెరువు నింపినాం. నువ్వు పోయిన దానికి ఒక 3 కిలోమీటర్లు అట్లా దూరం పోయింటే ఆ ఎర్రబెల్లి చెరువు నిండినేదా లేదా అని తెలుస్తుంది. ఈరోజు ఆ ఎర్రబెల్లి చెరువు నిండినందువల్లనే నువ్వు పోయిన ఆ అరటి తోటకు కూడా వాటరు ఆ ఎర్రబెల్లి చెరువు నుంచి వస్తాయి. అంటే రైతుల పట్ల ఏదైనా చిత్తశుద్ధి ఉందంటే మాకు. ఇంకో విషయం, అసలు రైతుల గురించి మాట్లాడేటప్పుడు మొత్తం అది హార్టికల్చర్ బెల్ట్. హార్టికల్చర్ బెల్ట్కు మాకు ప్రధానమైన ఆధారం వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్. గతంలో నువ్వు ఎంత సబ్సిడీ ఇచ్చావు, మేము ఇప్పుడు 90% సబ్సిడీతో ఇస్తాను. గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు డ్రిప్ అనేది ప్రజలకు అసలు ఎవరికి కానీ అందుబాటులో లేదు. ఇక్కడ జరిగిన మీరు కూడా అన్నారు DDRC మీటింగ్లో కానీ జిల్లా పరిషత్లో కానీ మేము గట్టిగా లేసి అప్పుడు నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అడిగితే గౌరవ ఎంపీ గారు ఏం చెప్తారు, మీ చంద్రబాబు నాయుడు గారు 300 కోట్లు 400 కోట్లు డ్రిప్ కంపెనీలకు బకాయిలు పెట్టినాడు, ఆ డబ్బు కడితే కానీ వాళ్ళు ఆ మెటీరియల్ సప్లై చేయలేదు, కాబట్టి మా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు, కాబట్టి మీరు చేసిన నిర్వాహకమే అది కూడా మా మీద. అంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా ఆయన ఇంటి కోసం చేశాడా అప్పు? హార్టికల్చర్ రైతుల కోసమే కదా చేసింది. ఆ రైతుల డబ్బు అది కంటిన్యూస్ ప్రాసెస్లో గవర్నమెంట్ మారుతుంటాయి వస్తుంటాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పని రైతుల మీద ఆ కోపంతో ఆ డ్రిప్ అనేది 3 సంవత్సరాలు లేకుండా చేశాడు. ఈరోజు మీరు స్టాటిస్టిక్స్ ఇవ్వండి, గత 5 సంవత్సరాల్లో ఎంత డ్రిప్ ఇచ్చాం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చినాక ఈ 1.5 సంవత్సరాల్లో ఎంత డ్రిప్ ఇచ్చాం, ఆ క్యాలిక్యులేషన్ చూస్తే ఆయనకు రైతుల పట్ల తర్వాత ఎంత చిత్తశుద్ధి ఉంది, ఆ తర్వాత ఏమనేది కూడా తెలుస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంకో మాట మాట్లాడినాడు, నేను రైతు భరోసా కింద బాగా డబ్బులు ఇచ్చిన, ఇది అన్నదాత సుఖీభావ అని పెట్టి వీళ్ళు ఫెయిల్యూర్ అయినా. అసలు నువ్వు రైతు భరోసా కింద ఇచ్చింది 7,500, సెంట్రల్ది కలుపుకొని 6,000 చెప్పి 12,500 నువ్వు ఇస్తే, మేము 14,000 ప్లస్ 6,000 20,000 రూపాయలు మేము కంటిన్యూస్గా స్టెప్ బై స్టెప్ ఇంటర్వ్యూస్లో ఇస్తూ ఉంటే దాన్ని కూడా కామెంట్ చేసే పరిస్థితి. తర్వాత ఇంకా ముఖ్యంగా ఇంకోటి ధరల స్థిరీకరణ నిధి అని పెట్టి మేము అంతా కొన్నాం ఇంత కొన్నాం అని మాట్లాడినాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో 2020-21లో ఇదే అరటి వాళ్ళు రేటు లేక 2020-21 సంవత్సరంలో దిబ్బల్లో పోసినారు అరటికన్లు, కాలువల్లో పోసిన వీడియోలు కూడా ఉన్నాయి. అప్పుడు ఈ ధరల స్థిరీకరణ నిధి ఏమైంది, నువ్వు పెట్టి అరటి ఏమన్నా నువ్వు కొన్నావా? ఊరికే మాట్లాడతా అది ఇది. అసలు ఈరోజు ఇది పెద్ద డ్రామా. ఈరోజు వాళ్ళే ఒక తోట చెడిపిన తోట సెట్ చేసుకోవడము, వాళ్ళే శ్రీనివాసరెడ్డితో ముందే మాట్లాడుకోవడం, నువ్వు ఇట్లా చెప్పాలని అవినాష్ రెడ్డి పోయి దాని అంతా విజిట్ చేసినా ఇది బాగుందని చూడడం, ఈయన పోయి మాట్లాడడం, అది చెప్పడం, ఇదంతా ఈ డ్రామాలు వద్దు. ఎందుకు నువ్వు నిజంగా రైతులకు అంత బాగా చేసింటే మళ్ళీ హార్టికల్చర్ బెల్ట్ అయినటువంటి రాయలసీమలో కూడా నీకు సీటు రాలేదే మరి. కాబట్టి నువ్వు ఇన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తూ వచ్చినావు, ప్రజలు గుర్తుపట్టినారు, ఇప్పుడు రైతులను మోసం చేయాలని కూడా చూస్తున్నావు. తర్వాత అంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళని అడ్డపెట్టుకొని అది చూపించి రైతులను మోసం చేయాలని చూస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. రైతులంతా అమాయకులు కాదు, అన్నీ చూస్తూ ఉంటారు. రైతులకు ఏదైనా చిత్తశుద్ధి ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే.